2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాలలో మొదటి స్థానంలో బీజేపీ నిలిచింది. ఆ పార్టీ ఆదాయం 4340.47 కోట్ల రూపాయలు. ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమోక్రసీ రిఫార్మ్స్ ఏడీఆర్ తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం 6 జాతీయ పార్టీలకు వచ్చిన మొత్తం 5820.91 కోట్ల రూపాయల విరాళాలలో ఒక బీజేపీకే 75% విరాళాలు రావడం గమనార్హం. 2022-23తో పోలిస్తే కమలం పార్టీ ఆదాయం 83.85% మేర పెరిగిందని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. ఇక కాంగ్రెస్ 1225.11 కోట్లతో కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. అయితే అంతకు ముందు ఏడాదితో పోలిస్తే కాంగ్రెస్ కు అధిక మొత్తంలోనే విరాళాలు వచ్చాయి. ఈ పార్టీ విరాళాలు సేకరించడంలో 170.82% మేర పెరుగుదల ఉందని ఈ నివేదిక తెలిపింది. ఇక బీఎస్పీ 22.68 కోట్లు ఆఫ్ 22.44 లక్షల విరాళాలతో వరుస స్థానాల్లో నిలిచాయి. కాగా విరాళాల రూపంలో వచ్చిన ఆదాయాలలో పార్టీలు 50% మేరకే ఖర్చు చేశాయని ఏడీఆర్ నివేదిక తెలిపింది. బీజేపీ తన ఆదాయంలో 2211.69 కోట్ల రూపాయలు వ్యయం ఖర్చు చేయగా కాంగ్రెస్ పార్టీ 1025.24 కోట్ల రూపాయలు అంటే 83.69% ఖర్చు చేసినట్లు ఏడీఆర్ తెలిపింది. బీఎస్పీ 43.18 కోట్ల రూపాయలు అంటే 66.67% ఖర్చు చేశాయి. ఆఫ్ 34.9 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. జాతీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల రూపంలోనే ఎక్కువ ఆదాయం సమకూరినట్లు ఏడీఆర్ నివేదిక పేర్కొంది.